ఆనంద గృహముగా ఉండవలసిన కుటుంబాలు ఈ రోజున ఆనందాన్ని నోచుకోలేకపోతూ ఉన్నాయి. ఆనందకరమైనది ఏమిటంటే సంఘమే ఆనందకరమైనది. ఆనందానికి వ్యతిరేకంగా అక్కడ ముండ్ల తుప్పలు, బలురకాశి చెట్లు పెరిగాయని వాక్యం చెప్తుంది. అవన్నీ మీలో ఆనందాన్ని లేకుండా చేస్తూ ఉన్నాయి. అందుకే నా ప్రభు అయిన యేసు క్రీస్తు మిమ్ములను ఆయన ఆనందింపచేయునుగాక. విశ్వసించండి, మీ హృదయములో దాగి ఉన్న దుఃఖాన్ని నా దేవుడు ఈ రోజున తొలగించబోతూ ఉన్నారు. మీ కన్నుల్లో కార్చబడే కన్నీటి బొట్లన్నిటి నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నారు. హృదయానందముతో మీరు ఇక్కడ కేకలు వేయచ్చు. అదిగో ఆ రోజున జ్ఞానులు అత్యానంద భరితులై తిరిగి వెళ్ళినట్లుగా నా దేవుడు మిమ్మల్ని ఆనందింపచేయునుగాక.